రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి రాజ్నాథ్ కూడా పాల్గొనబోతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రధాని హైదరాబాద్ టూర్కు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? నరేష్, కొద్దిసేపటి క్రితం మనకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటిదాకా కొంత డైలమాలో ఉన్నది. దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ఆందోళనలు చెలరేగుతుండటం, అలాగే పార్లమెంటు కూడా స్తంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధాని పర్యటన హైదరాబాద్ కు ఉంటుందా లేదా అనేది కొంత కన్ఫ్యూజన్ గా ఉన్నప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక సమాచారం అందింది. ఈ సమాచారం ప్రకారం ఎల్లుండి సాయంత్రం 6:35 ప్రత్యేక విమానంలో నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే ఇద్దరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కూడా హైదరాబాద్ కు వస్తున్నారు. హైదరాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరగనున్నటువంటి అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొనబోతున్నారు. దీనిలో హోంశాఖ మంత్రితో పాటు హోంశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొనబోతున్నారు. ప్రధాని షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి సాయంత్రం 6:35 హైదరాబాద్ కు చేరుకుని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి రాజస్థాన్ భవన్ లో ఆయన రాత్రి స్టే చేస్తారు. మర్నాడు డీజీపీల సమావేశంలో పాల్గొంటారు. అలాగే దత్తాత్రేయ కూతురు మ్యారేజ్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూతురు మ్యారేజ్ రేపు ఉంది. అయితే ఆయన మ్యారేజ్ కి అటెండ్ కాకుండా నెక్స్ట్ డే వచ్చిన తర్వాత మోడీ దత్తాత్రేయ ఇంటికి వెళ్లి కొత్త దంపతులను ఆశీర్వదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఎల్లుండి హైదరాబాద్ కు వచ్చేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఒక రోజు తర్వాత 26 సాయంత్రం 5:30 హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. మొత్తంగా 24 గంటల పాటు హైదరాబాద్ లో ఉండేటువంటి మోడీ భద్రతా చర్యలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కొద్దిసేపటి క్రితం సిఎస్ రాజీవ్ శర్మ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్మీ అలాగే నేవీ అధికారులతో పాటు ఇతర ప్రోటోకాల్ అధికారులు, ఎస్పీజీ సిబ్బంది వారికి తీసుకోవాల్సిన చర్యల మీద, మొత్తంగా భద్రతా చర్యల మీద కూడా సిఎస్ సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఎల్లుండి సాయంత్రం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. నరేష్, ఓకే, థ్యాంక్ యూ.